బ్రో పుష్ప 2 కలెక్షన్ చూస్తూ ఉంటే మతిపోతుంది అసలు. సో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది, బాహుబలి రికార్డ్ కూడా బ్రేక్ చేసిందని తెలుస్తుంది. సో ఫైనల్గా ఎంత కలెక్షన్స్ వచ్చాయని మీరు చెప్తున్నారు? ఫైనల్గా అంటే ఇంకా రన్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఇది ఒక 21 డేస్కి వచ్చిన రిపోర్టు. 1700 కోట్లు అంటే నార్మల్ విషయం కాదు అది. ఎందుకంటే క్రాస్డ్ ద బౌండరీస్ అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమాని ఎక్కడో పెట్టేశారు, అట్లాగే తెలుగు సినిమా స్థాయిని ఇంకొంచెం పెంచారని చెప్పొచ్చు పుష్ప 2లో. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా, ఇప్పుడు బాహుబలి 2 చూసుకోండి, విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది, సో ఇదంతా చాలా ఉంటుంది. సో చాలా మంది అన్నారు దంగల్ ఒక నార్మల్ సినిమా, దాంట్లో పెద్ద విఎఫ్ఎక్స్ ఖర్చు ఉండదు, నార్మల్ సినిమాతో కొట్టారు అని చెప్పి. సో మనకి హిందీ వాళ్ళని కొట్టామన్న తృప్తి ఉండేలోపు మళ్ళీ దంగల్ అంటున్నారు వాళ్ళు. సో ఏ చైనా మార్కెట్ లేకుండా, ఏ విఎఫ్ఎక్స్ లేకుండా నార్మల్గా, చైనా మార్కెట్ లేకపోతే దంగల్కి వచ్చింది ఇండియా వైడ్ 500 కోట్లే కదా, 500 కోట్ల వరకే నియర్ లెస్ దాన్ 600 వచ్చింది. బట్ ఏంటంటే ఏ చైనా మార్కెట్ లేకుండా, ఏ విఎఫ్ఎక్స్ లేకుండా నార్మల్ కమర్షియల్ సినిమాతో 1700 కోట్లు కొట్టిన ఇండియన్ ఫస్ట్ హీరో అని చెప్పొచ్చు. నిజంగా ఈజ్ రియల్ ఐకాన్ స్టార్ అని కాకుండా ఐకాన్ రియల్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూసారు చైనాలో దంగల్కి 1400 కోట్లు వచ్చి వాళ్ళు 2000 కోట్ల పోస్టర్ అయితే వేసుకున్నారు. సో నాట్ అంటే మీరు ఇండియాలో వచ్చింది, పోనీ వరల్డ్ వైడ్ వచ్చింది. సో ఇది వరల్డ్ వైడ్ చైనా రిలీజ్ అవ్వాలి, ఇది కూడా చైనా కానీ జపాన్ కానీ రిలీజ్ అయితే ఇంకా ఎంత వస్తుంది. సో ఆ 2000 దాటేస్తుంది కదా ఈజీగా. సో ఖచ్చితంగా ఈ 1700 కోట్లు అనేది ఫస్ట్ హీరో. సో టికెట్ హైక్ అంటారేమో, టికెట్ హైక్ అనేది ఇప్పుడు ప్రతి సినిమాకి ఇస్తున్నారు. సో ఇది ఒకటే కాదు, ఒక షోకి మాత్రం వీళ్ళు టికెట్ హైక్ ఎక్కువ ఇచ్చారు. మిగిలినంతా నార్మల్ దేవరాకి ఎలా పెట్టారు, కల్కి ఎలా పెట్టారు అలాగే పెట్టారు. సో కంపేర్ టు మరి కల్కి 1000 కోట్లే కొట్టింది, ఇది అదే రేట్లతో మరి ఇది 1700 కోట్లు కొట్టింది. కాబట్టి సరే మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టేస్తే హిందీలోనే ఈ సినిమా 700 కోట్ల పైన ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇన్ హిందీ. ఎందుకంటే అక్కడ మన తెలుగు హీరో వెళ్ళి హిందీ హీరోలను సైతం పాతి పెట్టేశారు రికార్డులు అని చెప్పొచ్చు. చిన్న చితక మార్జిన్ కాదు, దాదాపు ఒక 50-60 కోట్ల మార్జిన్తో ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు అక్కడ. సో ఇంకా షారుఖ్ ఖాన్ అయినా ఏ ఖాన్ అయినా సరే వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టాలని ఆలోచించాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సోలోగా వాళ్ళకి లేనట్టే, మన చైనా కలపకపోతే 1000 కోట్ల సినిమా కూడా లేదు. సో మరి చైనా కలిపినా కూడా పెద్దగా ఏం లేవు. మహా అంటే మొన్న జవాన్ సినిమా వచ్చినాయి, షారుఖ్ ఖాన్ 2 సినిమాస్ ఉన్నాయి అంతే. ఇంకా తర్వాత దంగల్ సినిమా, జవాన్ కూడా తెలుగు రిలీజ్ అంతా కలుపుకునే 1000 కోట్లు దాటింది. పఠాన్ కన్సిడర్ చేయొచ్చు 1000 కోట్ల సినిమాగా. సో మరి షారుఖ్ ఖాన్ సైతం ఆయన భయపెట్టారు అంటే పఠాన్ కూడా ఇక్కడ తెలుగులో వచ్చినట్టు ఉంది ఐ థింక్. సో ఇక్కడ చాలా మంది చూశారు. షారుఖ్ ఖాన్ గారు కొంచెం తెలుగు ఆడియన్స్ కొంతమంది ఉన్నారు. సో అది అంతా కలుపుకుంటే అట్లా వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే మన తెలుగు హీరో వెళ్ళి హిందీ వాళ్ళని భయపెట్టడం, ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇస్ మిరాకిల్. అందులో మళ్ళీ 1700 కోట్లు 700 కోట్లు హిందీలో నుంచి వచ్చినాయి. సో ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారికి. సో ఖచ్చితంగా పాపం ఎంత కొట్టినా కానీ ఆయనకు ఎక్కడో చిన్న సెలబ్రేట్ చేసుకునే దానికి లేకుండా పోయింది. సో ఇదంతా లేకపోయింది, ఈ మూమెంట్ ని మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్. సో ఖచ్చితంగా ఎవరెవరైతే హిందీలో కానీ అన్ని చోట్ల ఆయన సక్సెస్ మీట్లు పెట్టుకుని ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్, బట్ ఆయనకి ఏదో కొంచెం ఆయన ఇష్యూ వల్ల ఇది చేసుకోలేకపోతున్నారు. బట్ తెలుగు ఇండస్ట్రీ కూడా మరి అది ఇండస్ట్రీ చెప్పాలన్నా కూడా అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ ఆపేస్తుంది. సో బట్ తెలుగు ఇండస్ట్రీ మటుకు ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎవరు ఈగోలకు పోకుండా ఇది సెలబ్రేట్ చేయాలి ఖచ్చితంగా. మిగిలిన హీరోలు కూడా ఎలా కొట్టాలి, దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, మన తెలుగు సినిమాను ముందుగానే ఆలోచించాలి. సో నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమైనా కానీ అటు గేమ్ చేంజర్ అయినా, నెక్స్ట్ వచ్చే సలార్ 2 అలాంటివి లాంగ్ రన్ అంటే సంక్రాంతి వరకు లాంగ్ రన్ ఉంది కాబట్టి సో 2000 కోట్ల వరకు అయితే వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఈజీగా వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అది ఏ రోజు ఏ నెంబర్ మిరాకిల్ వస్తుందో మనకు తెలియదు. ఒక రోజు తక్కువ చూస్తారు, ఒక రోజు ఎక్కువ చూస్తారు. నెక్స్ట్ ఒక సండే వీకెండ్ ఉంది, నెక్స్ట్ న్యూ ఇయర్ రోజు ఉంది. సో ఆ రోజుల్లో ఖచ్చితంగా ఇది పికప్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఆ థియేటర్ హోల్డ్ అనేది ఉంటే, ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆడుతుందేం లేదు. సో ఇంకా జనాలు పుష్పకి స్టిక్ అయి ఉన్నారు చాలా మంది. సో అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ కూడా ఒక ఎంత చాలా మందిని ఈ సినిమా వైపు చూసేలా చేస్తుంది. సో మరి చూడాలి. మరి బాహుబలి 2 అయితే తొందరలోనే ఈ సినిమా దాటబోతుంది. తెలుగు సినిమాలో నాన్ రాజమౌళి, నాన్ చైనా, ఏదంటే హిందీ అయినా నాన్ హిందీ అయినా వరల్డ్ వైడ్గా 1700 కోట్లు కొట్టిన మొదటి హీరో అల్లు అర్జున్ గారే. ఆ రికార్డ్ ఆయన పేరు మీదే ఉంటుంది.